మా భైరవి అక్కకి బాపమ్మ అంటే ఇష్టం. మా బాపమ్మకి శివుడంటే ఇష్టం. శివుడి శక్తి గురించి రామగిరి ఖిల్లా గుట్ట యోగి చెప్పిన మాటలంటే ఇంకా ఇష్టం. సంసార బంధంలో ఇరుక్కుపోవడమే మీరు చేసిన తప్పమ్మా. ఒక ఆడపిల్ల 12 సంవత్సరాల వయసులో రజస్వలవుతుంది. మళ్ళీ 55-58 సంవత్సరాల వయసులో ఆ రజస్వల ఆగిపోతుంది. ఏ ఆడపిల్ల అయితే తన ఋతుచక్రమైన దగ్గర నుండి అది ఆగిపోయేదాకా తన కన్యత్వాన్ని కాపాడుకుంటుందో, సంసార బంధాలకి దూరంగా ఉంటూ శివ పంచాక్షరి మంత్రాన్ని 110 కోట్ల సార్లు జపించిన వారికి సాక్షాత్తు ఆ పరమశివుడే దర్శనమిస్తాడు. ఆ యోగి మాటలు తనని ఎంత ప్రభావితం చేసినాయో తనకు 18 ఏళ్ళు వస్తే గానీ అర్థం కాలేదు మాకు. నాకు ఇష్టంలే, అసలు పెళ్ళే ఇష్టంలే. నాది కూడా బాపమ్మతోవే. శివుని ఎత్తుకుంటూ నేను పోతున్నా. నన్ను ఎత్తుకుంటూ ఎవరూ రావద్దు. పెళ్ళి పిల్లల జంజాటం నాకొద్దు. జంగమయ్యలో కలిసిపోతా. చచ్చిపోయినా అనుకోర్రి, సచ్చినా వచ్చేదేలే. ఆ విషయం తెలిసిన కొన్ని దినాలకే మా అవ్వ బాపు కూడా మాకు దూరమైనరు. ఆ తర్వాత తన భాష మారింది, బట్ట మారింది. భవానీ అన్న పేరు భైరవిగా మారి శివసత్తి శివశక్తిగా మారింది. హిమాలయ మంచుకొండలల్లా ఎంతో మంది గురువులు తన కఠోర భక్తికి శిష్యులైనరు. చెప్పుల్లేని కాళ్ళు, నేల మీద పడక, తప్పు తెలియని శరీరం, నిప్పుతో కడిగిన మనస్సు, శివస్మరణనే తన శ్వాసగా మార్చుకొని కాశీ అఘోరాలలో చేరి నాగ సాధువుగా మారి జ్యోతిర్లింగాల చుట్టే తిరుగుతుందని విన్నాను. ఇప్పుడు తనని ఎట్లా తల్లి కలవడం? మా బాబమ్మకిష్టమైన రామగిరి కిల్లా గుట్టలో ఉన్న పాడుబడ్డ శివాలయానికి మా అక్క బాపమ్మ సంవత్సరికానికి ప్రతి ఏడు తప్పకుండా వస్తుందని విన్నా. మా అక్కే ఇప్పుడు మనకు దిక్కు. అవునా? ఈ చుట్టుపక్కల భైరవి అనే నాగసాధుని ఏమన్నా చూసిర్రా? ఏ లేదన్నా. కూడా దుమ్మ లేపుకుంటా వస్తాంది. మనుషులకే కాదు గొడ్లకు కూడా గుండె ఉండేలా ఉంది రోయ్. అవ్వా గట్లంటావురా? మరి అట్లయితే టెస్ట్ చేద్దాంరా. దాని గుండె ఎంత ఉందో అందులో పుట్టి 10 దినాలు ఉండదు, అట్టా ఉడికొస్తుంది. నువ్వు గట్టిగా దొక్కు. చూడు చూడు చూడు
గట్టకొట్టి చంపుతాండ్రింది. చంపేస్తారా ఆడిని? దీన్ని చంపకపోతే ఎట్లా చేస్తారా? అయ్యా శివయ్య! ఊరు పేరు పుర్సత్తుగా మాట్లాడుకుందాం గాని అవి ఏ గోశాల నుంచి కొట్టుకొచ్చారో అక్కడే వదిలేయండి. గోవద పాపం. నీ అవ్వ శివశక్తి గడ్డపేసినంత మాత్రాన శివుడైపోతావా? ఇప్పుడు నీ వదనం ఎవడు పాపం అంటాడో చూస్తాం. చచ్చిపోతారు. వదిలేస్తే వదిలేస్తా. వదిలేస్తా వీటిని, నిన్ను కాదు. మనం నిలబడాలంటే భూమాత, మనం బతకాలంటే గోమాత. మీరు బతకడం కోసం వాటిని చంపక్కర్లేదు, వాటి ఉచ్చమ్ముకున్న బతకొచ్చు. మమ్మల్ని ఉత్తమ్ముకొని బతకమంటావే? నీ యవ్వ! ఇంకొక్కసారి ఏ గొడ్డు మీద చేపడ్డా, ఏ గొంతు మీద కత్తిపడ్డా తెగేవి మీ తలలే. శతసహస్రం. గంటల నుంచి బతిమాలుతున్నా ఈ మనసు కరగదా తల్లి? 24 రోజులు మీరు ఇలా నిల్చున్నా ఉపయోగం ఉండదు. ఊళ్ళో పంటలు లేవు, పండుగలు లేవు, ఏ ఒక్కరి ముఖంలో సంతోషమే లేదు. ఒక్కసారి మన సొంతూరి గురించి ఆలోచించు తల్లి. విశ్వనాథుడే నా వాడు, విశ్వమే నా ఊరు. నీ చెల్లి జైలు పాలైంది, కుటుంబం రోడ్డున పడ్డది. జనన మరణాలు, సుఖ దుఃఖాలు, కర్మ ఫలాలు అనుభవించాల్సిందే.
మీరు వేసిన శిక్షే మీకు శిక్షగా మారింది. ఓదెల్లో ఏ కష్టం వచ్చినా చెప్పుకునేది మల్లన్నకే. కానీ ఇప్పుడు మల్లన్న గుడిలో పూజారే లేడు, మల్లన్నే మూగపోయాడు తల్లి. మీరు 3 పూటలు తింటూ ఆయన ఒక్క పూట కూడా అభిషేకం లేకుండా చేశారా? భక్తులు తప్పు చేస్తే భగవంతుడే కదా తల్లి దారి చూపేది. ఈ ఊరినిప్పుడు ఆ భైరవుడన్నా కాపాడాలి, లేదా ఈ భైరవి కాపాడాలి.